మన ప్రభువును రక్షకుడును ప్రభువు యేసుక్రీస్తు నామములో జూమ్ కాన్ఫరెన్స్ కి చేరి వచ్చిన పెద్దలకు, ప్రియులకు, సువార్థికులకు, సేవకులకు అందరికీ ప్రభువు యేసుక్రీస్తు నామములో వందనాలు చెల్లిస్తున్నాను. మనం కూడిక ప్రార్థించే ముందుగా పెద్దలు ఆదినారాయణ గారు స్తుతులతో ప్రారంభిస్తారు. మనం స్తుతించండి అన్న. ఓకే. మహిమ గల మా తండ్రి, జాలి గల మా నాయన, పరిశుద్ధుడా, కరుణా సంపన్నుడా, మీకు స్తోత్రాలు స్వామి, వందనాలు చెల్లిస్తున్నాం. మరి ఒక నూతన దినాన్ని, మా ప్రభు దినాన్ని, పరిశుద్ధ దినాన్ని మాకు అనుగ్రహించి అరుణోదయమైన ప్రభు మీ ముఖ దర్శనం చేసుకునే భాగ్యం, మీ పాదాల చెంత చేరి మిమ్మల్ని పూజించుకునే గొప్ప ధన్యతను మాకు ఇచ్చినందుకు వందనాలు. ఒకనొకప్పుడు ఇటు భాగ్యం లేదు నాయన, మరచండి మీకు దురస్తులము, అయోగ్యులము, అపాత్రులము, ఎన్నికలైన వారము, శత్రువులమై ఉంటుండగా మీరు మమ్మల్ని ఎంతగానో ప్రేమించి నాయన మరచండి మా కొరకు నాయన పరమును విడిచి భూలోకానికి మానవుడుగా, సశరీరుడుగా, దీనుడుగా, రిక్తుడుగా నాయన జన్మించి 33.5 సంవత్సరం మా కొరకు జీవించారు. ఏ దోషము లేదు, ఏ నేరము లేదు, నిర్దోషి, నిష్కల్మషుడు, పాపులలో చేరక ప్రత్యేకంగా జీవించినటువంటి వారు ఆకాశ మండలం కంటే మిక్కిలి హెచ్చైనటువంటి ఆ గొప్ప ప్రధాన యాజకుడుగా మా కొరకు వచ్చి నాయనా మరచండి ప్రభా, మా యొక్క పాప శిక్ష యావత్తు మరచండి మీరు ఆ కలవరిశిలో భరించినందుకు స్తోత్రాలు. అన్యాయపు తీర్పు పొందినారు, బొచ్చు కత్తిరించి వారి గొర్రెపిల్ల మౌనంగా ఉన్నట్టు మీరు మౌనంగా ఉన్నారు. అయా మరచండి మా వ్యాధులు, మా బాధలు, మా శిక్షలన్నీ మీరు ఆ శిలువ పైన మోసుకొని మాకు బదులుగా శిక్ష అనుభవించి ఆ శిక్ష నుంచి మమ్మల్ని తప్పించినందుకే స్తోత్రాలు. మీరు కార్చినటువంటి ఆ పుణ్య రక్తం అమూల్యమైనటువంటి గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తం ద్వారా మాకు విమోచన, విడుదల, పాప క్షమాపణ కలిగించి పరలోకానికి నైనా పరలోక పౌరులుగా మాకు చేర్చినందుకు నీకు వందనాలైనా స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మా నిమిత్తమై మరణాన్ని రుచి సమాధి చేయబడి తిరిగి 3వ దినమున మరణాన్ని జయించి లేచిన జయవీరుడా నీకు స్తోత్రాలు. ఆరోహణమైన దేవానికి స్తోత్రాలు. సాతాను పైన, మరణం పైన విజయం పొందిన దేవానికి వందనాలు. ఈనాడు తండ్రి కుడిపాసన ఆశీనుడైన మా కొరకు విజ్ఞాపనలు చేస్తున్న ప్రభు నీకు వందనాలు చెల్లిస్తున్నాం. తిరిగి మీరు రానయింటున్న దేవానికి స్తోత్రాలు, స్వామి వందనాలు. అట్టి నాయన మరి తండ్రి గొప్ప దేవుడైన మీ యందు మాకు ఇచ్చిన విశ్వాసాన్ని బట్టి నీకు స్తోత్రాలు. ఈ విశ్వాసంలో మరి తండ్రి కొనసాగుతుండగా మమ్మల్ని బలపరచండి, స్థిరపరచండి, భద్రపరచుకోమని ఇది మన తండ్రి పెట్టి ప్రభువా ఈ ప్రభు దినములో నాయన మరి తండ్రి మీ సన్నిధిలో మేమందరము చేరి మిమ్మల్ని పూజిస్తుండగా, కనపరుస్తుండగా మా తండ్రి ఉండమని నాయన మరి తండ్రి మా కొరకు మీరు చేసిన బలియాగాన్ని జ్ఞాపకం చేసుకుంటూ మా ప్రభును, మీ ప్రియ కుమారుడు యేసు ప్రభు వారి పరిశుద్ధమైన నామాన్ని బట్టి మా స్తోత్రములు, స్తుతులు మీకే సమర్పించి పూజిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. వందనాలు. స్తుతి చెల్లించిన ఆదినారాయణ గారికి వందనాలు అన్న ప్రభు నామములో. మంచిది. మన మధ్యలో హైదరాబాద్ నుంచి మల్లెపోగు పేతురు గారు ఉన్నారు. మన మర్యాదాస్ అనుకున్నటువంటి ఓకే అన్న. మన మధ్యలో మర్యాదాస్ గారు ఉన్నారు, దొరుకుకోండి. అని ఒక కీర్తన పాడి ప్రభు నామని మహింపరచండి అన్న. మర్యాదాస్ అన్న పాడన్నా. మనం ప్రభువుని సూచించలాగా క్రైస్తవ కీర్తనలో 7వ కీర్తన పాడుకుందాం. ఆశతో యేసుని స్తుతించు కీర్తన. ఆశతో యేసుని స్తుతింతున్, నీ దోషములన్నీ భరించెనహా. ఆశతో యేసుని స్తుతింతున్, నీ దోషములన్నీ భరించెనహా. ఎన్నో శ్రమలు నొందెను ప్రభువు, జనన మోందినది మొదలుకొని. ఎన్నో శ్రమలు నొందెను ప్రభువు, జనన మోందినది మొదలుకొని. కరిగి కారిన కంటి నీళ్ళ రోదనములు తలపోయుచును. కరిగి కారిన కంటి నీళ్ళ రోదనములు తలపోయుచును.
ఆశతో యేసుని స్తుతింతు, నీ దోషములన్నీ భరించిన చింత నొందని భ్రాంతిపడి మునిగిపోయే బహు దుఃఖములో, చింత నొందవి భ్రాంతిపడి మునిగిపోయే బహు దుఃఖములో, ప్రాణము మరణము పొందునంతగా నలిగిపోయే నీ ప్రభువు, ప్రాణము మరణము పొందునంతగా నలిగిపోయి మన ప్రభువు. ఆశతో యేసుని స్తుతింతు, నీ దోషములన్నీ భరించిన మోయలేని మ్రాను నొకటి మోపిరేసు మేను పైన, మోయలేని మ్రాను నొకటి మోపిరేసు మేను పైన, మోసే కొనెను మన పాపములు పాప మెరుగని ఆ ప్రభువు, మోసే కొనెను మన పాపములు పాప మెరుగని ఆ ప్రభువు. ఆశతో యేసుని స్తుతింతు, నీ దోషములన్నీ భరించిన విసరబడెను ప్రభు కల్వరిలో, ప్రేమ సాత్యమగు తిరుగటిలో, విసరబడెను ప్రభు కల్వరిలో, ప్రేమ సాత్యమగు తిరుగతిలో, పిండి వలెను విసుకాబడెను కాల్చబడే ప్రభు కల్వరిలో, పిండి వలెను విసుకాబడెను కాల్చబడే ప్రభు కల్వరిలో. ఆశతో యేసుని స్తుతింతు, నీ దోషములన్నీ భరించిన ఆశతో యేసుని స్తుతింతు, నీ దోషములన్నీ భరించిన మేకులాను దిగగొట్టిరహ మేతనైన తల పాదముల, మేకులాను దిగగొట్టిరహ మేతనైన తల పాదముల, దారలు కారెను పావన రక్తము ప్రాణము విడచెను మన కొరకు, దారలు కారెను పావన రక్తము ప్రాణము విడచెను మన కొరకు. ఆశతో యేసుని స్తుతింతు, నీ దోషములన్నీ భరించిన ఆశతో యేసుని స్తుతింతు, నీ దోషములన్నీ భరించిన అలా. అలా కీర్తన పాడిన మరేదోసన గారికి ప్రభునామం వందనాలు చెల్లిస్తున్నానా. మంచిది. మన మధ్యలో ఎర్రగుంట కడప జిల్లా, వైఎస్ఆర్ కడప జిల్లా ఎర్రగుంట నుండి ప్రియులు కేవి శివారెడ్డి గారు మన మధ్యలో ఉన్నారు. ఆకుపరిచయ నిమిత్తము పెద్దల మనోహరణ గారు ప్రార్థించవలసిందిగా ప్రభునామం మనవి చేస్తానన్న. మనోహరణ ప్రార్థించండి అన్న. స్తుతులు చెల్లిద్దాం. పరిశుద్ధుడవు, మహోన్నతుడవు, మహాధనుడు, సర్వోన్నతుడు మా ప్రియ పరలోకపు తండ్రి, సర్వ సృష్టికి ఆధారభూత ఆది సంభూతుడైన ప్రియ కుమారుని సృష్టిస్తున్నాం, ప్రోదరిస్తున్నాం. హాస్టల్లో చేరవచ్చు వృద్ధాడైన ప్రభు ద్వారా సూచిస్తూ ఉండగా మీరు మా మధ్య ఆశలై మా స్థుతులు స్తోత్రములు దయకుంటున్నారు. స్తోత్రం ఇదిగో మా ప్రభ ఆరాధన తలంపులు అందిస్తున్న దాతలు మీ ఆత్మత దింపి మాకు అందించబో తలంపులు మిమ్మల్ని ఆరాధించుటకు మరి మా ప్రభుత్వ పొద్దుకు కీర్తించుటకు ప్రేరేపించినట్లు మీరు నడిపిస్తారని మా ప్రభు యేసు క్రీస్తు పరిశుద్ధ నామమున
స్తుతించి స్తోత్రించి ఆరాధించి స్తుతిస్తున్నాం పరలోకమున్న మా పరమ తండ్రి. ఆమేన్. స్తుతించిన మనోహర్ అన్న గారికి ప్రభునా వందనాలన్న. అన్నారు. మా మధ్యలో ఎర్రగుంట్ల వైఎస్ఆర్ కడప జిల్లా నుంచి బ్రదర్ కేవి శివారెడ్డి అన్న గారు మన మధ్యలో ఉన్నారు. అన్న 15 నిమిషాలు ఆరాధన తలంపులు అందించండి అన్న. మంచి వందనాలు. ఓకే. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, మనలందరినీ సజీవుల లెక్కలో చేర్చి ఉదయకాలములో ఆయన నామాన్ని జ్ఞాపకము చేసుకుని ఆయనను ఆరాధించే భాగ్యం మనకిచ్చిన దేవాది దేవునికి స్తోత్రములు. ఈ కొడుకు చేరి వచ్చిన ప్రియులందరికీ పెద్దలందరికీ నా హృదయపూర్వక వందనాలు. ప్రియులారా, ఆరాధనకు సహాయకరముగా లేవియా ఖండము 2వ అధ్యాయము మొదటి 2 వచనాలు చదువుకొని దేవుని ఆరాధించుదాం. ప్రియులారా, ఒకడు యెహోవాకు నైవేద్యము చేయనప్పుడు అతడు అర్పించినది గోధుమ పిండిదై ఉండవలను. అతడు దాని మీద నూనె పోసి సాంబ్రాణి వేసి యాజకులకు అహరోను కుమారుల యొద్దకు దాన్ని తేవలెను. అందులో నుండి యాజకుడు తన చెరతో చేరడు నూనెయు చేరడు గోధుమ పిండియు దాని సాంబ్రాణి ఎంతయు తీసుకుని యెహోవాకు ఇంపైన సువాసన గల హోమముగా బలిపీఠం మీద అందులో ఒక భాగము జ్ఞాపకార్థముగా దహింపవలెను. చదవబడిన లేఖన భాగాన్ని ప్రభు మన వినికిడిలో దీవించునుగాక. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, ఈ లేవియా కాండములో ఈ 5 రకాల బలుల గురించి రాయబడింది. దహన బలి, సమాధాన బలి, పాప పరిహారార్థ బలి, అపరాధ పరిహారార్థ బలి. వీటిని అర్పించాలంటే గోవులలో నుంచి కానీ గొర్రెల్లో నుంచి కానీ గోవులలో నుంచి కానీ కొన్నింటి తీసుకొని బలిగా అర్పించాలి. అట్లయితే మనం చదువుకున్నటువంటి ఈ నైవేద్య బలి అనేది ఈ పంటలో పండిన ధాన్యములో నుండి ఒక నైవేద్యముగా దేవునికి బలిగా అర్పించాలి అని ఆనాడు అలాగ అర్పించేవాళ్ళు. అట్లయితే మనము కూడా హిందూ సాంప్రదాయ ప్రకారము అలాగ ఒక నైవేద్య బలి ఆ కుండలో ఒక కొత్త కుండ తీసుకొని ఆ కుండలో ఒక నైవేద్యాన్ని వండి దాన్ని అలాగున దేవునికి తర్వాత పూజారికి అలాగున భక్తులకు పంచేవాళ్ళం. అది నైవేద్య బలి అన్నమాట. అట్లయితే ప్రియులారా, ఈ నైవేద్య బలి అర్పించేటప్పుడు ఎలాగ చేయాలి అంటే అది గోధుమ పిండిదై ఉండవలను అని చూస్తున్నాం. మరి గోధుమ పిండి అంటే అది ప్రభువును సూచిస్తుంది. ప్రియులారా, గోధుమ పిండి మెత్తనిది, దాని స్వభావము మెత్తనిది, మృదువైనది. అలాగున ఆ ప్రభువు ఆయన మృదువైన వాడు, సాత్వికుడు, దీన మనస్సు గలవాడని చూస్తున్నాం. మరి ఈ బలులన్నింటిలో దాగి ఉన్నవాడు మన యేసుక్రీస్తు ప్రభువే. ఏ బలి అయినా కానీ అది ఆయన బలి దహన బలిని చూపిస్తుంది. ఆయన జీవితము ఈ నైవేద్య బలిగా చూపిస్తుంది. ప్రియులారా, అట్లయితే ఈ నైవేద్య బలి అర్పించేటప్పుడు గోధుమ పిండిదే ఉండాలంటున్నాడు. ఆ గోధుమ పిండిది దానిలో మెత్తని స్వభావము, గరుకుతనం ఉండదు. ఆయన సాత్వికుడు, దీన మనస్సు గలవాడు. ఆ గోధుమ పిండి ప్రభువును సూచిస్తుంది. ప్రియులారా, తర్వాత దానికి గోధుమ పిండికి ఏమి చేర్చాలి? చేరడు నూనె అంటున్నాడు. నూనె అంటే పరిశుద్ధాత్మకు సాదృశ్యం. అట్లయితే యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో జన్మించినప్పుడే ఆయన పరిశుద్ధాత్మ ద్వారా పరలోకములోనే ఒక అమర్చబడిన శరీరముతో ఈ లోకంలో ప్రత్యక్షమయ్యాడు. ప్రియులారా, ఆయనలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. ఆయన పరిశుద్ధుడు అని సాక్ష్యం పొందాడు, పరిశుద్ధంగా జీవించాడు. తర్వాత సాంబ్రాణి అంతయు అని చూస్తున్నాం. సాంబ్రాణి అంటే సువాసన గలది. ఇది సుగంధ ద్రవ్యములన్నింటిలో విలువైనది. పూర్వకాలంలో ధూపం వేయడానికి వాడేవారు. ఆ తూర్పు దేశపు జ్ఞానంలో ప్రభువుకు కూడా అర్పించారు ధూపాన్ని, ఆ సాంబ్రాణిని. అట్లయితే ఆ సాంబ్రాణి అంటే ఆ దేవునికి బలి అర్పించేటప్పుడు ఒక సువాసన గలదిగా ఉండాలి. ఎందుకంటే ఆయన ఇంపైన సువాసనను ఆయన ఆగ్రాణించేవాడుగా ఉన్నాడు
ఆయన ఇష్టపడేవాడుగా ఉన్నాడు ప్రియులారా. అట్లయితే ఈ నైవేద్య బలి కూడా ఈ 2వ అధ్యాయంలో 3 రకాల బలులుగా చూపిస్తుంది ప్రియులారా. ఈ నైవేద్య బలి 3 రకాలుగా. 4వ వచనంలో ఏమనుందంటే పొయ్యిలో కాల్చిన నైవేద్యం అని చూస్తున్నాము. 5వ వచనంలో పెనవ మీద కాల్చిన నైవేద్యం అని చూస్తున్నాము. 7వ వచనంలో కుండలో వండిన నైవేద్యం అని చూస్తున్నాం. యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఈ 3 రకాలైనటువంటి నైవేద్యాలుగా చేయబడ్డాడు శిలువలో. మరి పొయ్యిలో కాల్చిన నైవేద్యం, పెనం మీద కాల్చిన నైవేద్యం అంటే కాల్చబడుట అనగా శ్రమలు చూపిస్తుంది. శ్రమలకు సాదృశ్యంగా ఉన్నది ప్రియులారా. సమస్త మానవాళి పాప పరిహారార్థము యేసుక్రీస్తు ప్రభువు ఆ కలువరి శిలువలో ఆయన శ్రమ పొందేటప్పుడు పరము నుంచి అగ్ని వచ్చి ఆ ఎముకలను కాల్చినట్టుగా చూస్తున్నాం. ఇక్కడ విలాప వాక్యాల్లో 1వ అధ్యాయంలో 12-13 వచనాలలో పరము నుంచి అగ్ని దిగి వచ్చి ఆయన ఎముకలను కాల్చినట్టుగా, ఆయన ఒక పొయ్యిలో కాల్చిన నైవేద్యములాగా, పెనవ మీద కాల్చిన నైవేద్యములాగా తండ్రి అయిన దేవునికి అర్పింపబడినట్టుగా చూస్తున్నాం ప్రియులారా. తర్వాత 7వ వచనంలో కుండలో వండిన నైవేద్యం అని చూస్తున్నాం. కుండలో వండిన నైవేద్యం అంటే లోపల ఉడికే నైవేద్యం ప్రియులారా, లోపల ఉడికే నైవేద్యం. అట్లయితే యేసుక్రీస్తు ప్రభువారు కలువరి శిలువకు అప్పగింపబడక మునిపే, ఆయన శిలువకు అప్పగింపబడక మునుపు ఆ గెత్సెమనే తోటలో ఆయన ఏమన్నాడంటే మత్తయి సువార్త 26:38 వచనములో మరణమగునంతగా నా ప్రాణము బహు దుఃఖములో మునిగి ఉన్నది అని చూస్తున్నాం. అక్కడ ఆయన వేదన పడ్డాడు, ఎంతో బాధపడ్డాడు. ఆయన మరణించక ముందే మరణమగునంతగా నా ప్రాణము బహు దుఃఖములో మునిగి ఉన్నది అంటున్నాడు ప్రియులారా. తర్వాత లూకా సువార్త 22వ అధ్యాయం 44వ వచనం చూస్తే ఆయన వేదన పడ్డాడు, మిగులా వేదన పడి ఆయన చెమట రక్త బిందువులుగా మారునంతగా చూస్తున్నాం ప్రియులారా. అంటే ఆ ప్రియ ప్రభువు ఆ శిలువకు అప్పగింపబడక మునిపే ఆ లోపల ఆయన ఎంతో వేదన పడ్డాడు, బాధపడ్డాడు. ఆయన మరణమగునంతగా నా ప్రాణము బహు దుఃఖములో మునిగి ఉన్నది అన్నాడు. ఆయన చెమట గొప్ప రక్త బిందువులుగా మారినట్టుగా చూస్తున్నాం ప్రియులారా. ఆయన లోపల అంటే కుండలో ఉండిన నైవేద్యములాగా ఆయన ఎంతో వేదన పడ్డాడు. తండ్రి అయిన దేవునికి ఒక ఇష్టమైన బలిగా స్వీకరించబడ్డాడు ప్రియులారా. తర్వాత 14వ వచనం గమనిస్తే ఇదే 2వ అధ్యాయము లేవియాకాండ 14వ అధ్యాయములో ఈ గోధుమ పిండిది అర్పించాలి అన్నారు కదా. ఈ గోధుమలు ఎక్కడి నుంచి తేవాలి అంటే నీవు అర్పించు ప్రతి నైవేద్యమును ఉప్పు చేర్చవలను. 13వ వచనం 14వ వచనంలో నీవు యెహోవాకు ప్రథమ ఫలము నైవేద్యమును చేయునప్పుడు సారమైన భూమిలో పుట్టిన పచ్చని వెన్నులలోని ఊచె బియ్యమును వేయించి విసిరి నీ ప్రథమ ఫలమును నైవేద్యముగా అర్పింపవలను. ఈ గోధుమలు ఎక్కడి నుంచి తీసుకురావాలంట? సారమైన భూమిలో పుట్టిన పచ్చని వెన్నులలోని ఊచె బియ్యాన్ని తీసుకోవాలి, వాటిని వేయించి విసరాలి. అట్లయితే మన ప్రియ ప్రభువు ప్రియులారా ఈ సారమైన భూమిలో పుట్టిన పచ్చని వెన్నులలో నుంచి తీసిన ఊచె బియ్యాన్ని సూచిస్తున్నది. ఆ ప్రభువు పరలోకములో దేవుడై ఉన్నవాడు, దేవుని యొద్ద ఉన్నవాడు, దేవుడుగా ఉన్నవాడు. మన మానవుల కోసము, మన పాపముల కోసము ఆయన మానవుడుగా ఈ లోకానికి దిగి వచ్చాడు. ఒక ఊచె బియ్యములాగా ఈ లోకానికి వచ్చాడు. కలువరి శిలువలో ఆయన వేయించబడ్డాడు. శ్రమలలో ఆ వెండవేళలో ప్రియులారా ఆయన విసరబడ్డాడు. ప్రేమ సత్యమని తిరుగటిలో విసరబడ్డాడు. ఆయన పిండి వలె పిసుకబడ్డాడు. ఆ తండ్రి అయిన దేవునికి ఒక నైవేద్యములాగా, ఇష్టమైన నైవేద్యములాగా చేయబడ్డాడు. తర్వాత ఇదే 13వ వచనంలో గమనిస్తే నీవు అర్పించు ప్రతి నైవేద్యమునకు ఉప్పు చేర్చబడినది. అది నీ దేవుని నిబంధన యొక్క ఉప్పు నీ నైవేద్యం మీద ఉండవలని చూస్తున్నాం. ఇది దేవునికి మానవులకును ఉప్పు నిబంధన చూపిస్తుంది ప్రియులారా. ఇది దేవునికి ఇష్టమైనది. ఉప్పు అంటే ప్రతి నైవేద్యానికి ఉప్పు చేర్చాలి అని చూస్తున్నాం. అట్లయితే ఆ ప్రభువు మన కోసము ఒక నైవేద్య బలిగా చేయబడేటప్పుడు తండ్రి అయిన దేవునికి ఒక ఇష్టమైన బలిగా ఆయన స్వీకరించబడ్డాడు.
ఆయన రుచికరమైన బలిగా, ఒక సువాసన గల బలిగా స్వీకరించబడ్డాడు ప్రియులారా. అట్లయితే మనము ఈ ఉదయ కాలంలో ఆ ప్రభువుని ఎలా ఆరాధించాలి, ఎలా ఆరాధించకూడదని కొన్ని హెచ్చరికలు మనం ఇదే 2వ అధ్యాయంలోని చూస్తున్నాము. 11వ వచనములో ఆ ప్రభువుకు మనం ఏమి అర్పించకూడదు అంటే 11వ వచనములో, మీరు యెహోవాకు చేయు నైవేద్యమేదియు పులిసి పొంగిన దానితో చేయకూడదు, ఏలయనగా పులిసినదైనను తేనె అయినను యెహోవాకు హోమముగా అర్పింపవలదు అని చూస్తున్నాం. మరి దేవునికి అర్పించే అర్పణల్లో పులిసింది ఉండకూడదు, పొంగు ఉండకూడదు, తేనె కలపకూడదు అని చూస్తున్నాం. మరి ఈ పులుపు దేనికి సాదృశ్యంగా ఉంది? చెడుకు ప్రియులారా, అపవిత్రతకు సాదృశ్యంగా ఉంది. అంటే మనం అర్పించే ఆరాధనలో ఏముండకూడదంట? చెడు ఉండకూడదు, పాపం ఉండకూడదు, అపవిత్రత ఉండకూడదు. ఇంకా పొంగు అని చూస్తున్నాం. పొంగు అంటే అతిశయం, గర్వము ప్రియులారా. మనం ఆరాధించే వారిలో మనకు గర్వం ఉండకూడదు, అతిశయం ఉండకూడదని మనము ఈ లేఖనాల ద్వారా హెచ్చరింపబడుతున్నాం ప్రియులారా. ఇంకా మనం గమనిస్తే ఈ ఈ దేవుడు అంటున్నాడు మలాకి గ్రంథంలో మొదటి అధ్యాయంలో అంటున్నాడు, మీరు మలాకి గ్రంథం మొదటి అధ్యాయం 10వ వచనంలో, మీలో ఒకడు నా బలిపీఠము మీద నిరర్ధకముగా అగ్ని రాజపెట్టకుండానట్లు నా మందిరపు వాక్యములను మూయువాడొకడు మీలో ఉండిన ఎడలా మేలు, మీదు నాకు ఇష్టము లేదు, మీ చేత నేను నైవేద్యమును అంగీకరింపను, సైన్యములకు అధిపతి యెహోవా సెలవిస్తున్నాడు. ఎవరంటున్నారు ఈ మాట? మనుషులు కాదు. నా మందిరపు వాక్యములను మూసివేయవాడొకడు మీలో ఉండిన ఎడలా మేలు అంటున్నాడు. ఎందుకంటే మీరు అర్పించే అర్పణ నాకు ఇష్టం లేదంటున్నాడు, మీరు ఆరాధించే ఆరాధన నాకు ఇష్టం లేదంటున్నాడు ప్రియులారా. ఎందుకంటే మీలో పులుపు ఉంది, మీలో పాపం ఉంది అంటున్నాడు. కాబట్టి మనం అర్పించే ఆరాధన ఎలాగుండాలి? ఇది ఒక మనుషుడు ఈ మందిరాన్ని మూసేస్తే మేలు అనుకుంటాం కదా, అట్టయితే మనకి ఎంత కోపం వస్తుంది. మరి ఇక్కడ ఎవరు అంటున్నారు? సృష్టికర్త అయిన దేవుడే, సాక్షాత్తు సృష్టికర్త అయిన దేవుడే అంటున్నాడు, నా మందిరపు వాక్యములను మూయువాడొకడు మీలో ఉంటే మేలు అంటున్నాడు. అట్లయితే ప్రియులారా, ఎందుకంటే మన బలి, మన ఆరాధన ఎలాగున్నది అంటే ఆయన అంటున్నాడు 6వ వచనములో మధ్యలో నుండి 4వ లైను, నేను యజమానుడినైతే నాకు భయపడు వాడెక్కడున్నాడు, నేను తండ్రినైతే నాకు రావలసిన ఘనత ఏమాయను అంటున్నాడు. మరి ఆయనకు రావలసిన ఘనతను మనము అర్పించలేదు, ఆయనకు భయపడినంతగా మనం భయపడేటట్టుగా లేవు అంటున్నాడు ప్రియులారా. అట్లయితే ఇదే 7వ వచనంలో గమనిస్తే, నా బలిపీఠము మీద అపవిత్రమైన భోజనం మీరు అర్పించుచున్నారు అంటున్నాడు. నా బలను అపవిత్రపరిచారు, నా భోజన బలను నీచపరిచారు అంటున్నాడు. ఎట్లాగంటే 8వ వచనంలో, గురుడిదానిని తీసుకుని బలిగా అర్పిస్తే అది దోషము కాదా? కుంటిదానినైనను రోగము గలదానినైనను అర్పిస్తే అది దోషము కాదా? అట్టి వాటిని నీ అధికారికి ఇచ్చిన ఎడల అతడు నీకు దయచూపున, నిన్ను అంగీకరించునా? నీ అధికారికి ఇచ్చేనే ఆయన అంగీకరించడే, నీ మీద దయచూపడే. సృష్టికర్త అయిన నన్ను మరి ఇలాగ నన్ను నిర్లక్ష్యం చేస్తున్నారే, గుడ్డిదానిని అర్పించుచున్నారా, కుంటిదానిని అర్పించుచున్నారా అంటున్నాడు ప్రియులారా. ఇంకా మనం గమనిస్తే 13వ వచనంలో, అయ్యో ఎంత ప్రయాసమని చెప్పి ఆ బలను తృణీకరించుచున్నారు. మన మందిరానికి పోవడానికి ప్రయాసం అని చెప్పి ఆదివారం ఆరాధనకు వెళ్లకుండా చూస్తున్నారు, తృణీకరించుచున్నారు అంటున్నాడు. మరియు దోచబడిన దానిని, కుంటిదానిని, తెగులు దానిని మీరు తెచ్చుచున్నారే. దోచబడినది అంటే దొంగిలినది, దొంగిలిన దాంట్లో నాకు అర్పణగా అర్పించుచున్నారే, కుంటిదానిని, తెగులు దానిని అర్పించుచున్నారే. 14వ చివరిలో ఉంది, మందలో మగది ఉండగా చెడిపోయిన దానిని అర్పిస్తురా అంటున్నాడు. మందలో మగది ఉండగా అంటే నీ దగ్గర శ్రేష్టమైనది ఉండగా చెడిపోయిన దానిని నాకు అర్పిస్తారా? నేను తండ్రిని అయితే నాకు రావాల్సిన ఘనత ఏమైంది? నేను యజమానుడినైతే మీరు నాకు భయపడేవాడు ఎక్కడున్నాడు అని తండ్రి అయిన దేవుడు వాపోతున్నాడు ప్రియులారా. 14వ వచనం అంటాడు, నేను ఘనమైన మహారాజునై ఉన్నాను అంటున్నాడు. ఆయన ఘనమైన మహారాజు. మరి ఆ ఘనమైన మహారాజుకు మనం ఎలాంటి ఆరాధన చేయాలి? అట్లయితే మనం చదువుకున్న లేవియ కాండములో
అక్కడ గోధుమ పిండితో అర్పించాలి అంటున్నాడు. గోధుమ పిండి మెత్తనిగా చూపిస్తున్నది. అట్లయితే మనము విరిగి నలిగిన మనస్సు గల వారముగా ఆ ప్రభువును ఆరాధించాలి ప్రియులారా. తరువాత నూనె చూపిస్తున్నది. నూనె దేనికి సాదృశ్యం అంటే అది పరిశుద్ధాత్మకు సాదృశ్యం. అట్లయితే మనం పరిశుద్ధాత్మతో నింపబడిన వారముగా ఆ ప్రభువును ఆరాధించాలి. తర్వాత సాంబ్రాణి అంటే సువాసన. మన ఆరాధన ఎలా ఉండాలి అంటే సువాసన గలదిగా ఉండాలి ప్రియులారా. ఉప్పు అంటే అది రుచి కలది. ఉప్పు దేవునికి రుచి, దేవునికి ఇష్టమైనది, మానవునికి ఇష్టమైనది. మన ఆరాధన మనుషులకు ఇష్టమైనదిగా ఉండాలి. మన ఆరాధన దేవునికి కూడా ఇష్టమైనదిగా ఉండాలని ప్రభువు నామమున మనవి చేయుచున్నాను ప్రియులారా. అట్లయితే మనం పులిపిండి లేని వారముగా కాక, అంటే పులిపిండి కొంచెమైనా ముద్దంతా పులియజేస్తుంది కదా, మనం పులిపిండి లేని వారముగా కాక సత్యమను రొట్టెతో, పులిని రొట్టెతో పండుగ ఆచరించదమని మొదటి కొరింథీ పత్రికలో చూస్తాం ప్రియులారా. అట్లయితే మన ఆరాధన ఎలా ఉండాలి అంటే మనం విరిగి నలిగిన మనసుతో ఆరాధించాలి, పరిశుద్ధాత్మతో నింపబడిన వారమై ఆరాధించాలి. మన ఆరాధన సువాసన గలదిగా ఉండాలి, తండ్రి అయిన దేవునికి ఇష్టమైనదిగా ఉండాలని అలాగున ప్రభు నామమున మనవి చేస్తున్నాను ప్రియులారా. అలాగున ఆత్మ సంబంధమైన బలులు అర్పించుటకు మన పరిశుద్ధ యాజకులుగా ఉండాలని అలాగున ప్రభువును మనము ఆరాధించుదుము గాక. దేవుడి తలంపులు దీవించును గాక. ఆమేన్. యేసు ప్రభు గద్దెపైనున్న నీకు మా స్తుతులను చెల్లించెదము. నీ సన్నిధి యందు నిన్నారాధించి పాత్రుండని వంచు కీర్తింతుము. పాత్రుండనివే మా ప్రభు నీవే. నీ సన్నిధి యందు నిన్నారాధించి పాత్రుండని వంచు కీర్తింతుము. దేవుడవో నీవు నర రూపమెత్తి దూతల కన్న తగ్గింపబడి, దేవుడవో నీవు నర రూపమెత్తి దూతల కన్న తగ్గింపబడి, స్త్రీ సంతానమౌ నీవు మరణించి సర్పము తల ననుగా ద్రోక్కితివి. పాత్రుండనివే మా ప్రభు నీవే. నీ సన్నిధి యందు నిన్నారాధించి పాత్రుండని వంచు కీర్తింతుము. యేసు ప్రభు గద్దెపైనున్న నీకు మా స్తుతులను చెల్లించెదము. నీ సన్నిధి యందు నిన్నారాధించి పాత్రుండని వంచు కీర్తింతుము. మంచి కీర్తన పాడిన సన్నాడు గారికి ప్రభు వందనాలు. ప్రభుత్వ గారు సూచన చెల్లిస్తారు. ప్రేరేపించబడిన సహోదరులు ఎవరన్నా స్తుతులు చెల్లించండి కదా. కృపాసత్య సంపూర్ణమైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు. ఉదయకాలం మరొకసారి మా ప్రభు దినంలో మీ సన్నిధిలో కూడుకొని ఈ విధంగా ఇంతవరకు మిమ్మల్ని స్తుతించి ఘనపరిచి ఆరాధన తలంపులు వినటానికి మీరు ఇచ్చిన అవకాశమును బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు. విఫలమైన మా పట్ల మీరు చూపుతున్న మీ కృపకై వందనాలు.
అయ్యా, మానవులమైన మా పట్ల మీ అపారమైన ప్రేమను చూపించి మమ్మల్ని పరలోక హక్కుదారులు చేయటానికి, పాపులుగా ఉన్న మమ్మల్ని మీ పిల్లలుగా మీ సొత్తుగా మార్చటానికి, అయా పాపులను పరిశుద్ధులుగా చేయటానికి పవిత్రమైన రక్తం అవసరమైంటుండగా అట్టి రక్తము మానవులలో జంతువులలో లేదని ఎరిగిన మీరు మీ కుమారుడైన యేసుక్రీస్తుని లోకానికి పంపించి ఆయన ద్వారా పరిశుద్ధమైన రక్తాన్ని చిందించటానికి రోమా సైనికులకు ఆయనను అప్పగించి ఆయనను నిలువెల్లా గాయాలకు గురి చేసినప్పుడు తన దేహంలో ఉన్న ఆఖరి రక్తపు బొట్టు వరకు ఆ ప్రభు ధారపోసి ఆ రక్తాన్ని ఆశ్రయించిన మానవులందరినీ పవిత్రులుగా చేసి పరలోకపు హక్కుదారులుగా, దేవుని పిల్లలుగా, దేవుని సొత్తుగా చేయటానికి మా ప్రభు కార్చిన ఆ రక్తధారలను బట్టి స్తుతిస్తుంటున్నాం. ఆ ప్రభువుని ఎరిగిన బిడలందరూ ఈ విధంగా ప్రతి ఆదివారం మీ సన్నిధిలో కూడుకొని మిమ్మల్ని స్తుతించి ఘనపరిచి ఆరాధించే యోగ్యులుగా మా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మాకు ఇచ్చిన ఈ యొక్క భాగ్యాన్ని బట్టి, ఈ కృపను బట్టి మిమ్మల్ని స్తుతిస్తుంటున్నాం. ఆ ప్రభు మరణము పొంది సమాధి చేయబడి 3వ దినాన మృత్యుంజయుడే తిరిగి లేచి తండ్రి యొద్ద కూర్చొని మా కొరకు రానయుండి విజ్ఞాపనము చేస్తూ నివాసములు కడుతున్న ప్రభు ప్రేమను బట్టి, ఆయన త్యాగాన్ని బట్టి మీకు స్తోత్రాలు, వందనాలు. అయా, అల్పులమైన మాకు, అయోగ్యులమైన మాకు ఇచ్చి భాగ్యం ఇచ్చి అవకాశం అనుగ్రహించిన ఆ ప్రభు ప్రేమకునైనా మేము ఏమి ఇవ్వగలం? ఏమిచ్చి ఆ రుణాన్ని తీర్చుకోగలం? అయ్యా, ఏమిచ్చినా ఎంత ఇచ్చినా ఆ రుణము తీరనైతుండగా మా ప్రభు మాకిచ్చిన రక్షణ పాత్రను చేత పట్టుకొని సమాజ మందిరములో ఈ విధంగా మా స్తుతి యాగములు, చిఫాఫలములు, హృదయార్పణములు మా ప్రభువును రక్షకుడు యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమును స్తుతించి ఆరాధించి సమర్పించుకుంటున్నాము తండ్రి. ఆమేన్. 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 స్తుతి చెల్లించిన మల్లెపోగు పేదరాణి గారికి ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో వందనాలన్నా. మంచిది. మనము మన మధ్యలో కడప జిల్లా ఎర్రగుంట్ల నుండి కేవి శివారెడ్డి గారు వార్తా సందేశం అందిస్తారు. శివారెడ్డి గారు 6 వరకు మీరు వాక్యం అందించండి అన్న. సరే, వందనాలు. అన్న వందనాలు. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, ఈ కొడుకు చేరి వచ్చిన పెద్దలకును సహోదర సహోదరులకు అందరికీ ప్రభువు నామమున వందనాలు. నేను బోధకుడిని కాదండి, సాధారణ విశ్వాసిని. అట్లయితే ఎప్పుడన్నా పాల్రెడ్డి గారు నన్ను అప్పుడప్పుడు ఆరాధనకు వాడుకుంటూ ఉంటాడు. అంత మాత్రమే ప్రియులారా. అట్లయితే ఆరాధనలో సమయము కొద్దిగా ఉన్నది. అయితే ఆ ప్రభువును నైవేద్య బలిగా అర్పించేటప్పుడు జ్ఞాపకార్థముగా అని చెప్పి అక్కడ చూస్తాం ప్రియుల. జ్ఞాపకార్థముగా అర్పించాలి. 2వ వచనంలో, 9వ వచనంలో, 16వ వచనంలో కొంత భాగాన్ని జ్ఞాపకార్థముగా యెహోవాకు నైవేద్య బలిగా అర్పించాలని, ఆ జ్ఞాపకార్థం చేసుకోవడానికి ఆ ప్రభువును మనము అలా నైవేద్య బలిని జ్ఞాపకం చేసుకున్నాము. అయితే వాక్య ధ్యానము కొరకు మత్తయి సువార్త 5వ అధ్యాయంలో 17వ వచనం మనం చదువుకుందాం ప్రియులారా. మత్తయి సువార్త 17వ అధ్యాయము 5వ అధ్యాయం 17వ వచనం. మీరు లోకమునకు ఉప్పు అయి ఉన్నారు. ఉప్పు నిస్సారమైతే అది దేని వలన సారము పొందును? చదవబడిన లేఖన భాగాన్ని ప్రభు మన వినికిడిలో దీవించినట్లుగా చిన్న మాట ప్రార్థన చేసుకుందాం ప్రియులారా. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మహోన్నతుడమైన దేవా, నీ స్తోత్రములు. సర్వాధికారైన మా ప్రభువా, నీ స్తోత్రములు, వందనాలనైనా. మమ్మల్ని అందరినీ మా ప్రభువా ఇదిగో ఈ ఉదయ కాలంలో ఈ జూమ్లో కలుసుకొని మా తండ్రి ముఖాముఖిగా నీ నామాన్ని మరి తండ్రి గుర్తు చేసుకొని జ్ఞాపకము తీసుకొని నేను నిన్ను మహిమపరిచే భాగ్యం మాకు ఇచ్చినందుకు స్తోత్రములనైనా.
మరి ఇదిగో నా తండ్రి, మరి చదవబడిన లేఖన భాగం ద్వారా తండ్రి, మరి మా ప్రభువా మాతో మాట్లాడండి. సత్యవాక్యాన్ని చక్కగా విభజించడానికి జ్ఞానము లేని వాడను నైనా. మరి మా ప్రభువా నా పక్షాన నిలవబడి మా తండ్రి నాతో మాట్లాడమని, మేలుకరమైన మాటలు, దీవెనకరమైన మాటలు, హెచ్చరికలు మాతో మాట్లాడి నీవే మహిమ పొందమని, ముందున్న సమయాన్ని మాకు ఆశీర్వాదకరముగా ఉంచమని మా ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేయించున్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియమైన వారలారా, ఇక్కడ మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు అన్నాడు. ఎవరిని? విశ్వాసుల గురించి మనతోనే మాట్లాడుతున్నాడు ఆయన లోకములో ఉన్న జనులతో కాదు, కానీ మనతో మాట్లాడుతున్నాడు. మీరు లోకానికి ఉప్పై ఉన్నారు అంటున్నాడు. ఎందుకు మన ఉప్పుతో పోల్చాడు? ఉప్పు ఒక చీప్ వస్తువు కదా, అది ఎక్కడ కూడా అది విలువైనదిగా కనిపించదు. ఒక చిల్లర కొట్టు వాడు కూడా అన్ని సరుకులు ఎత్తిపెట్టుకుంటాడు, కానీ ఉప్పును బయట అట్టే పెడతాడు. ఎందుకంటే అది ఎవరు దొంగతనం చేయరు, అది ఎవరు ఎత్తుకుపోరు అన్నమాట. మరి క్రైస్తవుడు అంత చీపైన వాడా? ఎందుకు ఉప్పుతో పోల్చాడు? బంగారముతోనో వెండితోనో మీరు బంగారం అయి ఉన్నారని ఎందుకనలేదు? అట్లయితే ప్రియులారా, మీరు లోకమునకు ఉప్పు అయి ఉన్నారు అంటున్నాడు. ఆ ఉప్పు నిస్సారమైతే దేని వలన సారము పొందును? ఉప్పు నిస్సారమైతే దేని వలన సారము పొందును? మనకు రుచులు 6 రకాలు ఉన్నాయి కదా, షడ్రుచులు అంటారు కదా. రుచులు ఒకటి తీపి, చేదు, పులుపు, కారము, వగరు, ఉప్పు. మరి ఈ రుచులలో ఏ రుచికైనా కానీ, ఒక ఉదాహరణకు తీపి రావాలంటే చెరకు వాడతాం, చక్కెర లేకపోతే దానికి వేరే ప్రత్యామ్నాయం ఉంది, ఇది బెల్లముతో వాడతాం. అది లేకపోయినా ఆ ఫ్రూట్స్ ద్వారా ఏదైనా కొన్ని వస్తువుల ద్వారా తీపి వస్తుంది. తర్వాత చేదు అంటే మనం వేపలో చేదు చూస్తాం. తర్వాత కాకరకాయ చేదు వస్తువులు చాలా ఉన్నాయి. పులుపు అంటే మనం చింతపండు వాడతాం పులుపు కోసం, అది లేకపోతే నిమ్మకాయ వాడతాం. ఇట్లా పులుపుకు వేరే ప్రత్యామ్నాయాలు ఉన్నాయి. కారం అంటే మనం మిరపకాయల కోసం కారం వాడతాం, మిరపకాయలు లేకపోతే మిరియాలు వాడతాం. అట్లాగా వగరు కూడా ఒకటి పోతే ఒకటి లేకపోతే ఇంకొకటి ఉన్నాయన్నమాట. అట్లయితే ఉప్పు నిస్సారం అయితే దేని వలన సారము కలుగును అంటున్నాడు. ఉప్పు సారము లేకుండా పోయిందనుకోండి, దేని వలన సారం వస్తుంది? అది ఉప్పు లేకుండా ఉప్పుకు బదులు ఏమైనా మనం వేయగలమా? దాని ఆ రుచి రావడానికి ఏది వేసినా రాదు. అందుకే ఆ ఉప్పు నిస్సారమైతే దేని వలన సారము కలుగును అంటున్నాడు. అట్లయితే ప్రియులారా, అందుకే మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు అంటున్నాడు. సారము కలిగిన వారుగా ఉండాలి అంటున్నాడు. మరి ఆ ఉప్పును ఎలాగ తయారు చేస్తారు అంటే, సముద్రంలో ఉన్న నీటిని కయలలో నింపి ఆ సూర్యరశ్మి చేత అది ఉప్పు తయారవుతుంది. మరి మీరు ఉప్పై ఉన్నారు అంటే, మనం ఉప్పుగా ఉండాలంటే ఎలా ఉండాలి అంటే, లోకములో నుంచి సంగమనే కయలోకి రావాలి. ఆ సూర్యరశ్మి అనే ఆ వాక్యము చేత మనము నింపబడినప్పుడే మనలో ఆ ఉప్పు సారము కలుగుతుంది ప్రియులారా. అట్లయితే మార్కు సువార్తలో 9వ అధ్యాయం 49వ వచనం గమనిస్తే, ప్రతి మనుషునికి ఉప్పు సారము అగ్ని వలన కలుగును అంటున్నాడు. అగ్ని వలన అంటే అగ్ని అనగా వాక్యమే ప్రియులారా. నేను అన్ని రెఫరెన్సులు చూపించలేనండి, ఎందుకంటే సమయం. కాబట్టి ప్రియులారా, అందరికీ తెలిసిన వారు ఉన్నారు కాబట్టి పెద్దగా వివరించడానికి నేను పూనుకోను ప్రియులారా. అట్లయితే ప్రతి మనుషునికి ఉప్పు సారము దేని వలన వస్తుంది అంటే అగ్ని వలన అంటున్నాడు. అంటే మన వాక్యము వలన. అది రోమాపత్రిక 8వ అధ్యాయంలో మనం గమనిస్తే ఆ మొదటి 11 వచనాలలో ఉంది. ఆ అగ్ని ఎవరు, ఆ సారము ఏమిటి అని. ఎవడైనాను క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడు జీవము గలవాడు కాదు అంటున్నాడు. మరి క్రీస్తు ఆత్మ కలిగిన వాడే జీవము గలవాడు.
వానిలోనే ఉప్పు సారం ఉంది అంటున్నాడు పిల్లారా. ఆ మానవునికి ఉప్పు సారము రావాలి అంటే క్రీస్తు ఆత్మ కలిగిన వారముగా మనం ఉండాలి అంటున్నాం పిల్లారా. అయితే లూకాసు వార్త 14వ అధ్యాయం మనం గమనిస్తే, లూకాసు వార్త 14వ అధ్యాయంలో 34, 35 వచనాలలో ఉప్పు మంచిదే కానీ ఉప్పు నిస్సారమైతే దేని వలన దానికి సారము కలుగును? ఉప్పు మంచిదే, అది దేవునికి ఇష్టమైనది, మానవులకు ఇష్టమైనది. మరి అది నిస్సారమైతే దేని వలన సారము కలుగజేయను అంటున్నాడు. కలుగును, అది భూమికైనా ఎరువుకైనా పనికిరాదు కనుక అది బయట పారవేయుదురు. వినుటకు చెవులు గలవాడు వినుగాక అని చెప్తున్నాం. అట్లయితే ఈ ఉప్పు నిస్సారమైనప్పుడు, సారము లేకుండా ఉన్నప్పుడు అది ఎరువుకు వాడతారు. ఉప్పును ఎరువుకు వాడతారు. అది దాంట్లో సారము లేకపోతే అది ఎరువుకైనా పనికిరాదు, భూమికైనా పనికిరాదు. అది బయట పాడవేయబడి త్రొక్కబోటకే కదా అంటున్నారు ప్రియులారా. అట్లయితే ఈ లోకములో ఉప్పు ఎవరంటే మనకు సాదృశ్యంగా పోల్చాడు. మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు అన్నాడు. అట్లయితే ఈ ఉప్పు ఎలా చెడిపోతుంది, ఎలా సారం లేకుండా పోతుందంటే లోకములో ఉన్నటువంటి బయట వాతావరణ పరిస్థితులు బట్టి ఉప్పు సారము లేకుండా పోతుంది, చెడిపోతుంది. అట్లయితే క్రైస్తవుడు ఎలా చెడిపోతాడంటే బయట లోకములో ఉన్న పరిస్థితులను బట్టి చెడిపోతాడు. లోకములో ఏముంది? శరీరాశ, నేత్రాశ, జీవపడంబం అని 1 యోహాను పత్రిక 2వ అధ్యాయం 16వ వచనంలో చూస్తాం ప్రియులారా. మరి లోకములో ఉన్నది శరీరాశ, నేత్రాశ, జీవపడంబం. ఉదాహరణకు హవ్వ ఆశించింది ఫలాలు, నిత్య జీవాన్ని పోగొట్టుకుంది. అలాగే యూదా 30 వెన్నాలకు ఆశపడ్డాడు, నిత్య జీవాన్ని పోగొట్టుకున్నాడు. ఏశావు ఒక్క పూట కూటి కొరకు ఆ ఎర్రగా చిక్కుడుగాయల కూర కోసం ఆశపడ్డాడు, తన జ్యేష్ఠత్వాన్ని పోగొట్టుకున్నాడు. అలాగే క్రైస్తవుడు కూడా లోకములో ఉన్నటువంటి శరీరాశ, నేత్రాశల కోసము క్రీస్తు ఆత్మ లేకుండా జీవిస్తూ ఆ నిత్య జీవాన్ని పోగొట్టుకుంటూ ఆ క్రీస్తు సారాన్ని పోగొట్టుకుంటే వాడు దేనికి పనికిరాడు అని ఈ భాగం ద్వారా మనము చూస్తున్నాం ప్రియులారా. అట్లయితే ఉప్పుకున్న గుణాలు కొన్ని మనం చూస్తాం ప్రియులారా. ఉప్పుకున్న గుణాలు, అది ఉప్పు మొదటిగా కరిగిపోతుంది, అది కరుగుతుంది. అంటే అది కరుగుట అనగా శ్రమను చూపిస్తుంది. యేసుక్రీస్తు ప్రభువారు కూడా మన కోసము ఆయన మాదిరి ఉంచిపోయాడు. 1 పేతురు 2వ అధ్యాయం 21వ వచనములో క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మనము తన అడుగుజాడలు నడుచుకోవడానికి ఆయన మాదిరి ఉంచిపోయాడు. శ్రమపడ్డాడు, దూషించబడ్డాడు, బదులు దూషించబడలేదు, శ్రమపడ్డాడు, బెదిరించలేదు ఆయన. అట్లయితే మనం క్రైస్తవుడు ఎలా ఉండాలంటే ప్రభువు కోసము శ్రమను అనుభవించే వారముగా ఉండాలి. ప్రభు పనిలో మనం కరిగిపోయే వారముగా ఉండాలి ప్రియులారా. ఆ క్రీస్తుకు మాదిరిగా మనము జీవించాలి. ఉప్పుకున్న గుణము రెండవది కలిసిపోతుంది. అది కలిసిపోతుంది, అన్నిట్లో కలిసిపోతుంది ప్రియులారా, సమానంగా కలిసిపోతుంది. అట్లయితే ఈ క్రైస్తవుడు ఎలా ఉండాలి అని చూస్తే అది కీర్తన 133 మొదటి వచనంలో సహోదరుడు ఐక్యత కలిగినట ఎంత మేలు, ఎంత మనోహరం అని చూస్తున్నాం. మరి ఐక్యత అనేది ఎంత మనోహరం! ఈ ఉప్పు ఐక్యతను చూపిస్తుంది ప్రియులారా. అది కలిసిపోయే గుణం ఉంది దాంట్లో. అట్లయితే మనము కలిసిపోయే వారముగా, ఐక్యత కలవారముగా, అది మనోహరంగా ఉండాలి, దేవునికి ఇష్టమైన వారముగా ఉండాలి. అది ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం చూడండి. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 1వ వచనములో, కాబట్టి మీరు సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకొనుట యందు శ్రద్ధ కలిగిన వారై ప్రేమతో ఒకరినొకడు సహించుచు మీరు పిలువబడిన పిలుపునకు తగినట్లుగా దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయముతోనూ సాత్వికముతోనూ నడుచుకొనవలనని ప్రభువును బట్టి ఖైదీనైన నేను మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. ఇక్కడ మనం ఎలా ఉండాలి అంటే ఈ సమాధానమైన బంధము ఎలా వస్తుంది? మనుషుల చేత కాదు, ఇది ఆత్మ కలిగించు ఐక్యత అంటున్నాడు. ఇది కేవలము ఆత్మ కలిగించు ఐక్యత. ఇది క్రీస్తు ఆత్మ మనలో ఉంటేనే ప్రియులారా మనకు ఐక్యత వస్తుంది. అట్లయితే ఇట్లా క్రీస్తు ఆత్మ కలిగిన వారమై మనము
ఐక్యమును కాపాడుకున్నట యందు శ్రద్ధ కలిగిన వారై ప్రేమతో ఒకడినొకడు సహించాలి అంటున్నాడు. ఇంకా ఏమంటున్నాడు అంటే దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయం ఉండాలి, సాత్వికం ఉండాలి, అలాగూ మీరు నడుచుకోవాలని ప్రభువు నామమున పౌలు ఆ అక్కడ మాటలు పలుకుతున్నాడు ప్రియులారా. అట్లయితే క్రైస్తవుడు ఎలా ఉండాలి అంటే మనం ఐక్యత కలిగిన వారముగా, ఐక్యత కేవలం క్రీస్తు కలిగించు ఆత్మ ద్వారా, ఆత్మ కలిగించు ఐక్యత ద్వారానే మనము ఐక్యతగా ఉండగలం ప్రియులారా. తర్వాత ఒప్పుకున్న గుణము మూడవదిగా చూస్తే అది రుచినిస్తుంది, అది రుచినిస్తుంది ప్రియులారా. అదే అంటారు కదా లోకంలో సామెత, అన్ని వేసి చూడు నన్ను వేసి చూడు అంటుంది. అదే యోబు గ్రంథము 6వ అధ్యాయం 6వ వచనంలో కూడా ఉప్పు లేకయే రుచి లేని దానిని తిందురా అంటాడు యోబు. ఉప్పు లేకయే రుచి లేని దానిని తిందురా. మన లోకం వెనకడ పెద్ద ఆయన కూడా ఏమన్నాడు, ఉప్పు లేని కూర ఒప్పదు రుచులకు. కాబట్టి ఉప్పు అది రుచినిస్తుంది ప్రియులారా. అట్లయితే కొలస్సీ పత్రిక చూడండి, కొలస్సీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6వ వచనంలో మీ సంభాషణ ఎలా ఉండాలి అంటే 6వ వచనంలో ప్రతి మనుషునికి ఎలాగో ప్రత్యుత్తరం ఇవ్వబడనో అది మీరు తెలుసుకున్నట్టకే మీ సంభాషణ ఉప్పు వేసినట్టు ఎల్లప్పుడూ రుచికలదిగాను కృపాసహితముగాను ఉండనీయుడి. మన సంభాషణ ఎలా ఉండాలి అంటే ప్రియులారా, అది ఉప్పు వేసినట్లుగా ఉండాలి. ప్రతి మనుషునికి ఎలాగో ప్రత్యుత్తరం ఇవ్వాలనో, మనం ఎలాగో మాట్లాడాలనో అది మీరు తెలుసుకోవటకు మీ సంభాషణ ఉప్పు వేసినట్టుగా ఉండాలి అంటున్నాడు. అది రుచికలదిగా ఉండాలి, మన మాటలు రుచికరముగా ఉండాలి, కృపాసహితముగా ఉండాలి అని ప్రభు నామను బట్టి మనవి చేయించున్నాను ప్రియులారా. తర్వాత ఇంకా గమనిస్తే ఆ మనుషుడు మాట్లాడినట్లు ఎన్నడూ ఎవరూ మాట్లాడలేదు అంటే యోహాను సువార్తలో 7వ అధ్యాయం గమనిస్తాం. అంటే యేసుక్రీస్తు ప్రభు ఆయన మాటలు, ఆయన దయగల మాటలు ప్రియులారా, ఆ ప్రభువే మనకు మాదిరి. అందుకే ఆయన మనకు మాదిరి ఉంచిపోయాడు. అలాగున మనము దయగల మాటలు మాట్లాడేవారముగా, మృదువైన మాటలు మాట్లాడేవారముగా, కృపాసహితమైనటువంటి మన సంభాషణ ఉండాలని ఈ వాక్యం ద్వారా చూస్తున్నాం ప్రియులారా. ఇంకా మృదువైన మాట క్రోధమును చలార్చుననింది సామెతలు 15:1. ఆదికాండం 49:21 నప్తాలి ఇంపైన మాటలు పలుకుననుంది. మనం ఇంపైన మాటలు పలికేవారముగా, మృదువైన మాటలు పలికేవారముగా, మన మాటలు కృపాసహితముగాను ఉండాలి, ఉప్పు వేసినట్లుగా రుచికలగా ఉండాలని ఈ వాక్యం ద్వారా మనం చూస్తున్నాం ప్రియులారా. అట్లయితే 4వదిగా ఈ ఉప్పు దీని గుణం ఏమిటంటే తెల్లగా ఉంటుంది. ఉప్పు చూడడానికి తెల్లగా ఉంటుంది. తెలుపు దేనికి సాదృశ్యము? పరిశుద్ధతకు గుర్తు ప్రియులారా. అట్లయితే నేను పరిశుద్ధుడై ఉన్నాను కనుక మీరును పరిశుద్ధులై ఉండుడి అంటాడు 1 పేతురు 1వ అధ్యాయం 14వ వచనంలో. మనం ఎలా ఉండాలి అంటే ఆయన పరిశుద్ధుడై ఉన్నాడు కాబట్టి మనం కూడా పరిశుద్ధంగా ఉండాలి అని కోరుచున్నాడు. తర్వాత 16వ వచనంలో అంటున్నాడు, మిమ్మును పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్నాడు కనుక మీరు సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండుడి అంటున్న ప్రియులారా. మనం పరిశుద్ధులుగా ఉండాలని ఆయన కోరుచున్నాడు. కానీ తర్వాత హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 14వ వచనంలో పరిశుద్ధత లేకుండా ప్రభువును ఎవడు చూడలేడు అంటున్నాడు. పరిశుద్ధత లేకుండా ప్రభువును మనము చూడలేము ప్రియులారా. కాబట్టి ఉప్పులాగా మనము పరిశుద్ధముగా ఉండాలి. ఆ ఉప్పులో కల్తీ ఉండదు, ఏవి కల్తీ చేయలేరు ఉప్పులో. అది స్వచ్ఛమైనదిగా ఉంటుంది, పరిశుద్ధమైనదిగా ఉంటుంది, తెల్లగా ఉంటుంది. కాబట్టి క్రైస్తవుడు కల్తీ లేనివాడుగా పరిశుద్ధంగా ఉండాలి. ఆ ప్రభు పరిశుద్ధుడై ఉన్నాడు కాబట్టి, మనల్ని పిలిచిన వాడు పరిశుద్ధుడు కాబట్టి మనం పరిశుద్ధంగా ఉండాలని ప్రభు కోరుచున్నాడు ప్రియులారా. తర్వాత ఈ ఉప్పుకున్న గుణం ఏంటంటే 5వదిగా చూస్తే శుద్ధి చేస్తుంది. మనం ఉప్పును శుద్ధి చేయడానికి వాడతాము కదా, ఒక చేపలు తోమడానికి, అట్లా ఇంకా కొన్ని వస్తువులు శుద్ధి చేయడానికి వాడతాము ఉప్పును. యేసు కాబట్టి శుద్ధి చేయుట అనగా మనల్ని ఎలాగున యేసుక్రీస్తు రక్తము మన పాపం నుంచి మన కడిగి పవిత్రులుగా చేసిందో, శుద్ధి చేసిందో,
అలాగ మనము కూడా క్రైస్తవులం అనే వారము, క్రీస్తును నమ్మిన వారము, మనము బాగుపరిచే వారముగా ఉండాలి ప్రియులారా. సంఘాన్ని బాధపరిచే వారముగా కాదు కానీ బాధపరిచే వారము కాదు కానీ బాగుపరిచే వారముగా, సంఘానికి మేలుకరంగా, సంఘానికి దీవెనకరంగా మనము ఉండాలి అని మనము ప్రభువున మనవి చేస్తున్న ప్రియులారా. కాబట్టి దీని ఇంకొక గుణం ఏమిటంటే, ఆరవదిగా ఇది చెడిపోకుండా చేస్తుంది. ఈ ఉప్పులో చెడిపోయే స్వభావం ఉండదు. ఏ కూరలో ఊరగాయలో వేసినా కూడా అది చెడిపోకుండా నిల్వ ఉంచుతుంది ప్రియులారా. కాబట్టి మనము కూడా ఎలా ఉండాలంటే, చెడిపోకుండా అంటే సంఘాన్ని కానీ, మన తోటి విశ్వాసులను కానీ, మన దేహాన్ని కానీ చెడిపోకుండా మనం భద్రపరిచే వారముగా ఉండాలి. అట్లయితే ఎలీషా 2వ రాజుల గ్రంథము 2వ అధ్యాయము 9వ వచనములో ఎలీషా ఒక చేదు నీరుగా ఉన్నప్పుడు ఒక పాత్రలో ఉప్పు తెమ్మంటాడు. ఆ నీటిని, ఆ ఉప్పు వేసినప్పుడు ఆ నీరు చేదు నీరు ఏమవుతుంది, ఒక మంచినీరుగా మారుతుంది. మరి ఈ ఉప్పు చెడిపోయిన దానిని బాగు చేసేదిగా ఉంది ప్రియులారా. అట్లయితే పాత్ర, దేహం అనే మన పాత్ర ఎలా ఉండాలి అంటే అది పరిశుద్ధంగా ఉండాలి. దేహో దేవాలయ ప్రోక్త అంటే దేహమే దేవుని ఆలయము. మరి ఈ ఆలయాన్ని, ఈ పాత్రలో మనం ఉప్పు ఉండాలి ప్రియులారా. క్రీస్తు ఆత్మ ఉండాలి. ఈ క్రీస్తు ఆత్మ ఉంటేనే ఈ మానవుడు చెడిపోకుండా ఇతరులను కూడా చేస్తాడు ప్రియులారా. భద్రపరిచే వారముగా ఉంటాము. కాబట్టి ఈ ఉప్పుకున్న గుణం ఏమిటంటే చెడిపోకుండా ఉండే గుణము. కాబట్టి నీ దేహమే దేవుని ఆలయము. కాబట్టి నీ దేహమే దేవుని ఆలయం అంటున్నాడు. నీ ఆలయాన్ని పరిశుద్ధంగా ఉంచుకో అని ప్రభువు కోరుచున్నాడు ప్రియులారా. ఇంకా ఈ ఉప్పుకున్న గుణం ఏమిటంటే 7వదిగా గమనిస్తే, ఇది మితంగా వేస్తేనే ఉప్పు బాగుంటుంది ప్రియులారా. మితంగా ఉండాలి అంటే సరిపోయిందిగా ఉండాలి. ఒకవేళ ఎక్కువ కాకూడదు, అది తక్కువ కాకూడదు. ఈ ఉప్పు ఎక్కువైనా ప్రమాదమే, తక్కువైనా ప్రమాదమే. ఇది మెప్పుకు కారణమే, ముప్పుకు కారణమే. ఎందుకంటే ఉప్పు ఎక్కువైనా తక్కువైనా కొన్ని భార్యాభర్తల మధ్య గలాటలు వచ్చి చంపినటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి ప్రియులారా ఈ ఉప్పు కోసం. అట్లయితే ఈ ఉప్పు తగినంతగా ఉండాలి, మితంగా ఉండాలి ప్రియులారా. ఎక్కువ కాకూడదు, తక్కువ కాకూడదు. అట్లయితే మనము కూడా క్రైస్తవులం అనే వారము, ప్రభువు పిల్లలము. ఈ 1 పేతురు 3వ అధ్యాయము 3-4 వచనాల్లో తగు మాత్రపు వస్త్రములు గలవారుగా ఉండాలి అంటున్నాడు. తగు మాత్రపు వస్త్రాలు, వెలగల వస్త్రాలు కాదు, జడలతో కాదు, బంగారముతో కాదు. మీరు తగు మాత్రపు వస్త్రములు గలవారుగా, తగు మాత్రపు వారుగా ఉండాలని ఈ వాక్యము ద్వారా మనం చూస్తున్నాం ప్రియులారా. సామెతల గ్రంథము 38వ వచనంలో కూడా అక్కడ భక్తుడు అంటాడు, నాకు తగినంత ఆహారము దయచేయం ప్రభువా అంటాడు. తగినంత, ఎక్కువ వద్దు, తక్కువ వద్దు. ఎక్కువైతే యెహోవా ఎవడందునేమో, తక్కువైతే దొంగిలి దేవుని నామాన్ని దూషించునేమో. కాబట్టి ఎక్కువగా కాక తక్కువగా కాక నాకు తగినంత ఆహారము దయచేయం ప్రభువా అంటున్నాడు. మరి ఈ ఉప్పుకున్న గుణము 8వదిగా మనం గమనిస్తే అది కనిపించదు ప్రియులారా. ఉప్పు కనిపిస్తుందా? అన్ని కూరగాయలు కనిపిస్తాయి, అన్ని వస్తువులు కనిపిస్తాయి. ఎక్కడేసినా కూడా అన్నిటిలో కరిగిపోతుంది, కలిసిపోతుంది. అది కనిపించదు కానీ దాని రుచినిస్తుంది. దాని రుచి మాత్రం కనిపిస్తుంది ప్రియులారా. అట్లయితే మన మనుషులకు కనబడవలనని కాక అది దేవునికే కనబడాలి మనం ప్రియులారా. కొందరు మనుషులకు కనబడవలనని అలాగ మనము ప్రయత్నిస్తుంటాము. కానీ కాదంటూ ఇక్కడ ఏమంటున్నా అంటే దేవునికే మనం కనబడాలి. కనబడకుండా ఆ ప్రభు పని చేయగల వారమై ఉండాలి. ఆ ప్రభువును కనబడకుండా రుచినిచ్చే వారముగా ఉండాలి.
మన పనిలో ఆ ప్రభువును చూపించే వారముగా ఉండాలి ప్రియులారా. అట్లయితే ఇంకొక గుణం ఏమిటంటే అది దేవునికి మానవునికి నిబంధన ఉప్పు అన్నాడు. మనం లేవియాకాండం చదువుకున్నాం కదా, అది నిబంధన ఉప్పు అన్నాడు. ప్రభు ఏమన్నాడంటే ప్రతి నైవేద్యానికి నిబంధన ఉప్పును చేర్చమన్నాడు. అట్లయితే ఉప్పు అనగా దేవునికి ఇష్టమైనది, మానవులకు ఇష్టమైనది ప్రియులారా. అట్లయితే ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 15వ ప్రకారము క్రైస్తవుడు ఎలాగో జీవించాలి, క్రైస్తవుడు ఎలాగో ఉపసారము కలిగిన వారముగా ఉండాలని మనం గమనిస్తే, ప్రేమ కలిగి సత్యము చెప్పొచ్చు, క్రీస్తు వలె ఉండుటకు అన్ని విషయములలో మనము ఎదుగుదము అంటున్నాడు ప్రియులారా. ప్రేమ కలిగి సత్యము చెప్పొచ్చు, క్రీస్తు వలె ఉండుటకు మనకు మాదిరి ప్రభువే. అందుకే ఆయన మనకు మానవుడు ఎలాగో జీవించాలి, ఎలాగున వాడు నడుచుకోవాలి, ఎలాగున వాడు పరిశుద్ధంగా ఉండాలి అని ఆయన మనకు మాదిరి ఉంచిపోయాడు. కాబట్టి మనకు మాదిరి ఎవరంటే ఆ యేసుక్రీస్తే ప్రియులారా. యేసుక్రీస్తులాగా జీవించమంటున్నాడు ఆయన. ప్రేమ కలిగి సత్యము చెప్పొచ్చు, క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయంలో ఎదుగుదము అంటున్నాడు. మనకు సాధ్యమా ప్రభువులాగా జీవించడము, ప్రభువులాగా సత్యము చెప్పడము, ప్రభువులాగా మనము మాట్లాడడం మనకు సాధ్యమేనా ప్రియులారా? సాధ్యము కాకపోవచ్చు. అయితే పౌలు అంటాడు, ఏమంటాడంటే నేను క్రీస్తును పోలి ఉన్న ప్రకారము మీరు నన్ను పోలి నడుచుకునుడి అంటున్నాడు. మరి ప్రభువును పోలి నడుచుకోవడానికి మనకు సాధ్యము కాకపోవచ్చు, కానీ క్రీస్తును పోలి నడుచుకోవడానికి సాధ్యము కాకపోవచ్చు, కానీ ప్రభువును పోలి పౌలును పోలి నడుచుకోవడానికి మనకు సాధ్యం అవుతుంది ప్రియులారా, కదండి. కాబట్టి పౌలు మనలాంటి మనుషుడే. కాబట్టి ఆయనకు సాధ్యమైనప్పుడు మనకెందుకు సాధ్యము కాకూడదు? ఆ ఆ ప్రేమ కలిగి నడుచుకోవడానికి, దయగలిగిన వారముగా, సత్యము కలిగిన వారముగా, కృపాసహితముగా ఉన్న వారముగా, తగుమాత్రపు వారముగా, రుచికల వారముగా, ఐక్యత గల వారముగా, ఇలాగున్నటువంటి ఉప్పుకున్న గుణాలు. ఎందుకు ఉప్పును పోల్చాడు అంటే దేవుడు ఉప్పులో ఎన్ని గుణాలు ఉన్నాయి. బంగారంలో అయితే ఒకే ఒక గుణం, అది విలువగలదిగా కనిపిస్తుంది, మనిషిని హెచ్చిస్తుంది, కానీ ఉప్పులో ఇన్ని గుణాలు ఉన్నాయి ప్రియులారా. అందుకే మీరు లోకానికి ఉప్పై ఉన్నారు అన్నాడు. ఈ ఉప్పు నిస్సారమైతే దేని వలన సారం రాదది. అది మనుషులు త్రొక్కబోటకే పనికొస్తుంది, బయట పారవేయబడి మనుషులు త్రొక్కబోటకే పనికొస్తుంది అంటున్నాడు. మరి క్రైస్తవుడు కూడా క్రీస్తు ఆత్మ కలిగిన వాడుగా ఉండాలి అని గమనిస్తున్నాం ప్రియులారా. ఈ క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడు దేనికి పనికిరాడు, బయట పారవేయబడి ఆ మనుషులు విసర్జించబడినవాడుగా చూస్తున్నాం ప్రియులారా. అందుకే అంటున్నాడు, మీ నిమిత్తమే కదా నేను అన్యజనులతో దూషించబడుతున్నాను అన్నాడు. మరి దేవుడి నామం దూషించబడడానికి మనమే కారకులం ప్రియులారా. అట్లయితే మనం ఎలాగో జీవించాలంటే మనం ఉప్పును పోలిన వారముగా, ఉప్పులో ఉన్న గుణాలు మనము కలిగిన వారముగా ఆ ప్రభువుకు మహిమకరంగా జీవించాలి. క్రీస్తు వలె ఉండుటకు సత్యము చెప్పుచు మనం జీవించాలి అని. అలాగున మన సాధ్యము కాకపోయినా పౌలు వలె జీవించడానికి మనకు సాధ్యమవుతుంది అని ప్రభువు నామమున ఈ మాటలు వివరిస్తున్నాను ప్రియులారా. అట్లయితే మనము క్రీస్తు వలె ఉండడానికి అన్ని విషయములలో మనం ఎదుగుదాము. దేవుడి తన మాటలు దీవించునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు. మంచి సందేశం అందించిన ప్రియులు కేవీ శివరెడ్డి గారికి ప్రభు యేసుక్రీస్తు వందనాలు చెల్లిస్తాను. వందనాలు. చివరిగా మన మధ్యలో ఆఖరి ప్రార్థనగా, ముగింపు ప్రార్థనగా హైదరాబాద్ నుంచి ఇజ్రాయల్ అన్న పెద్దలు ఉన్నారు, ప్రార్థించాల్సిందిగా ప్రభు నామమున కోరుతున్నాను అన్న. ఇజ్రాయల్ అన్న, సాత్పూర్ ఇజ్రాయల్. ఇజ్రాయెల్ అన్న అన్మ్యూట్ అవ్వండి.
ఇంకో పేరు చెప్పండి అన్న. ఎరపిరెడ్డినా ప్రార్థించండి అన్న. వందనాలనా. వందనాడా స్ట్రైట్ చేయడనా. పరిశుద్ధుడు అయిన మా ప్రియ పరలోక తండ్రి, మహాకరుడ, మహోన్నతుడ, సర్వాధికారం కలిగిన దేవ, ఘనమైన తండ్రి, నీ మహిమ గల నామానికి స్తుతులు స్తోత్రాలు. మరొక ప్రభు దినాన్ని మమ్మల్ని ప్రవేశింపజేసి నాయన నిన్ను ఆరాధించి నిన్ను గణపరిచి మహిమపరిచి పూజించే కృపను మా అందరికి అనుగ్రహించారు. మరి మా దయాళుడైన మా గొప్ప తండ్రి స్తుతి కీర్తనలతో నిన్ను మహిమపరచడానికి కృపను అనుగ్రహించారు. అలాగే స్తుతులు చెల్లించడానికి కృపను దయచేశారు. మెటుకు ఆరాధన తలంపులతోనూ చక్కటి వాక్యముతోనూ అనగా ముందు పరిశుద్ధమైనటువంటి నిన్ను మా హృదయ నైవేద్యాలను అర్పించడానికి మీ కృపను అనుగ్రహించారు. అందరూ బట్టి కూడా మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మెటుకు మా దయాళుడైన మా గొప్ప తండ్రి చేరి వచ్చిన బిడ్డలందరినీ కూడా మీరు దీవించండి. ప్రభు దినములో మేమందరం ఈ రీతిగా ప్రతినిత్యము నిన్ను స్తుతిస్తున్నాం, కొనియాడుతున్నాం. ఆయన మా కుటుంబాలను మీరు దీవించి ఆశీర్వదిస్తున్న విధానాన్ని బట్టి కూడా మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రత్యేకంగా మరి చేరి వచ్చిన బిడ్డలందరినీ దీవించండి. వాక్యమును అందించిన తలంపులు, ఆరాధన తలంపులు అందించిన నీ దాసుని శివారెడ్డిని కూడా మీరు దీవించి ఆశీర్వదించండి. ఈ కార్యక్రమాన్ని నిరంతరంగా జరిగిస్తున్న నీ దినదాసుడు మా ప్రియుడు బర్నబాస్ గారిని, వారి కుటుంబాన్ని, ఆయన చేస్తున్న పనిని, పరిచర్యను మీరు దీవించి ఆశీర్వదించండి. మరొకసారి మమ్మల్ని మేము తగ్గించుకుంటూ నిన్ను హెచ్చిస్తూ కనపరుస్తూ నీ బాహుబల బస్తాలకు మమ్మల్ని మేము అప్పజెప్పుకుంటూ మా ప్రాణప్రియుడు, మా రక్షకుడు, మా విమోచకుడు, మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క శ్రేష్టమైన ఘనమైన నామమున స్తుతులు స్తోత్రాలు చెల్లించి ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఆమేన్. ఆఖరిగా ప్రార్థించిన తాత్ప్రిజరాయణ గారికి ప్రభు నామములో వందనాలు చెల్లిస్తున్నానన్నా. వందనాలు అయ్యా, అందరికి వందనాలు. మంచిది. మన ఈ జూమ్ కాన్ఫరెన్స్ కి 4150 దినానికి మన ప్రభు మనల్ని సజీవ లెక్కలో ఉంచి ఆయన వాక్యం వినడానికి మనల్ని బలపరుస్తున్నందుకు మొదట ప్రభువుకు వందనాలు చేస్తున్నాము అన్న. ఆరాధన తలపులతో బళ్ళు గురించి చెప్పాడు, నైవేద్యం గురించి చెప్పాడు. మళ్ళీ సందేశాల్లో ఉప్పు గురించి, దాని గుణాలు, లక్షణాలు, ఆత్మీయ జీవితానికి పోల్చి వివరించిన శివరెడ్డి గారికి ప్రభుత్వ వందనాలు. మొదటగా ప్రార్థించిన ఆదినారాయణ గారికి, ప్రార్థించిన లక్ష్మణ గారికి, పాటపల్లి మర్యాదసన్న గారికి, స్థుతి పాట కీర్తన పాడిన చంద్రారాయణ గారికి, అలాగే ఆఖరిగా ప్రార్థించిన తాత ప్రిజరాయణ గారికి ప్రభు నామములో వందనాలు చెల్లిస్తాను.